ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ఈ రోజున మీ దైవస్వరుడు దానియేలు రాజు గారిని దేవుడి స్థలంలో ఏర్పాటు చేసుకుని చక్కటి మందిరం కట్టడానికి దేవుడు తల్లి గర్భంలోనే ఆ బిడ్డని ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. దేవుడి కొరకు ఎన్నుకోబడిన తన దాసుడు చేత ఈ ఘనమైన కార్యాన్ని జరిగించాడు. దైవం చేత అభిషేకుడు దానియేలు రాజు బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆనాడు బాప్టిజం ఇచ్చిన యోగాను మారుమూల ప్రాంతంలో ఉంటే ఆయన యొక్కకు జనాలు దండోపదండాలుగా వెళ్ళేవాళ్ళు. ప్రతి నెల కొన్ని వేల మందిని యేసు నామములో విడుదల చేస్తూ స్వస్థపరుస్తూ దేవుని నామ మహిమ కోసం జీవిస్తున్న అభిషేకుడు ఆత్మపూర్ణుడు దానియేలు రాజు గారు బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు దానియేలు రాజు గారు ఇంత ఉన్నతమైన సేవ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే గాడ్ ఈజ్ విత్ హిమ్, దేవుడు ఆయనతో ఉన్నాడు అని నిరూపించుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాటని నా హృదయంలో పెట్టాడు. ఈ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనలను దేవుడు ఆలకించబోతున్నాడు. మీరు దేని కోసమైతే ఈ స్థలానికి వచ్చారో అది దేవుడు మీకు ఇచ్చేశాడు, అది దేవుడు మీకు ఇచ్చేశాడు. మీరు ధైర్యంగా వెళ్ళచ్చు. దేవుడు మీద ఏ కార్యం కొరకైతే ఈ స్థలంలో అడుగు పెట్టి ఈ యొక్క మందిరంలో అడుగు పెట్టారో దేవుడు దాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ యొక్క మందిరానికి దేవుడు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే ఇక్కడ ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థనలకి జవాబుని పొందుకుంటారు. గట్టిగా చెప్పండి. రెండవదిగా ఈ మందిరంలో ఏం జరుగుతుంది అంటే మీ అవమానం కొట్టివేయబడబోతుంది, మీ అవమానం మీ నింద కొట్టివేయబడబోతుంది. మూడవదిగా అవమానం కొట్టివేయడం మాత్రమే కాదండి, దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మీ సమస్యని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మీరు ఏ విషయం కోసమైతే దేవుని మందిరానికి వచ్చి ఏడ్చారో ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన తల పోసుకొని మీకు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడదామా. సో దేవుడు ఇంకా ఈ పరిచర్యని దానియేలు రాజు గారిని దేవుడి కుటుంబాన్ని దీవించాలి, మిమ్మల్ని ఆశీర్వదించుదాము. దేవుని స్వరం ఎక్కడ
సంతోషం వస్తుంది. కానీ యేసు మాట ఎలా ఉందో తెలుసా? ఎండిన వారిని జీవింపజేసే మాట, నిరాశ నిస్పృహులున్న వారిని పురికొల్పే మాట. కాబట్టి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నా మంచి కాపరి అయిన నా ప్రధాన పరిశుద్ధపరచబడి పరిపూర్ణ